ఇలాంటి తులసి తోటలో ఒక బంగారు పాప దొరికింది శ్రీ విష్ణు చిత్తాల్ వారికి. ఇక్కడ కాదు, తమిళనాడులో ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో. హరి 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 హరి. నేను యాజ్ యూజువల్ గా డైలీ రొటీన్ స్టార్ట్ చేశాను. తిరుప్పావై ప్రాక్టీస్ కూడా చేశాను. ఇప్పుడు మీకు గోదాదేవి కథ చెప్తాను. అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరి పేరు శ్రీవిల్లిపుత్తూరు. అక్కడ విష్ణు చిత్త అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయన తోటలో ఉన్న తులసి దళాలను మాలలుగా కట్టి అక్కడ ఉన్న వడపత్ర సాయి పెరుమాళ్కు సమర్పించేవారు. రోజు తులసమ్మ మొదట్లో ఒక చిన్న పాప దొరికింది. విష్ణు చిత్తు సంతోషంతో పెరుమాళ్ ఇచ్చారని తీసుకున్నారు. తనకు కోదై అనే పేరు పెట్టారు. కోదై అంటే తమిళంలో మాల అనే అర్థం. ఒక రోజు కోదై పూలమాలలు అందంగా ఉన్నాయని తను ధరించి మళ్ళీ బుట్టలో పెట్టింది. వాళ్ళ నాన్నగారు దేవుడికి సమర్పించే సమయంలో ఒక వెంట్రుక కనిపించింది. అప్పుడు దిగులు పడుతూ గోదాదేవిని అడిగారు. అవును నాన్నగారు, నేను రోజు పూలమాలలు ధరిస్తున్నాను అని చెప్పింది మన చిన్ని కోదై. అది వినగానే బాధపడుతూ పడుకున్నారు. ఆ రోజు ఆయన కలలో పెరుమాళ్ వచ్చి, నేను గోదాదేవి ధరించిన మాలలు మాత్రమే వేసుకుంటాను అని చెప్పారు. 8 ఏళ్ల వయసున్నప్పుడు రంగనాథ స్వామిని పెళ్లి చేసుకుని తనలో ఐక్యమైంది మన గోదమ్మ. చేయాలి, ఆ ప్రాసెస్ ఏమిటి చెప్తా, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఏమిటంటే ఆచమనం చేయడం. మన కేశవాయ నమః ఇవన్నీ వీడియోలో చేస్తూ ఉంటాం కదా, అలాగా. తర్వాత స్వామికి అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. నేను మా అడ్మిన్తో ఆ శ్లోకాలని మీకు అందించమని చెప్తాను. ఎందుకంటే కొన్ని చోట్ల ద్రవిడ భాషలో ఉంటుంది, తమిళ భాషలో. మనకి సంస్కృతంలో ఉంటే తేలిక కదా. అందుకని అమ్మవారి పూజ, ఆ షోడశోపచారాలు ఏమిటి అనేది ఒక PDF లో పెట్టి వీడియో కింద తొందరలో పెట్టమని చెప్తా, ధనుర్మాసానికి ముందే. తర్వాత షోడశోపచార పూజలో పుష్పాభరణాలు అంటే 10 ఉపచారాలు అయ్యాక ఆపి కృష్ణుడు అష్టోత్తరం, గోదాదేవి అష్టోత్తరం చదువుకోవాలి. కృష్ణుడు అష్టోత్తరం మనం చదువుతాం, శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన అని. అది గోదాదేవి అష్టోత్తరం ఉంది. ఆ 2 చదువుకోండి. అది అయిపోయాక పంచోపచార పూజ అంటే ధూపం, దీపం, నైవేద్యం అవి పెడుతూ అక్కడ పొంగలి నైవేద్యం పెట్టాలి. పెట్టి హారతి ఇవ్వాలి. అప్పుడు పూజలో ఒక పార్ట్ పూర్తయినట్టు. తర్వాత తిరుప్పావై చదవాలి. అంటే తిరుప్పావై ఎలా చదువుతామండి, మాకు తమిళం రాదు కదండి అంటాం కదా అందరమును. అలాగే తెలుగులో చదవచ్చా అండి అని. పాశురాలు తల్లి ద్రవిడ భాషలో, తమిళ భాషలో చెప్పారు కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వేదమంత్రం లాంటివి. ఉపనిషత్తు యొక్క సారాలు ఎన్ని పాశురాల్లో ఉన్నాయో తీసుకొచ్చి వాటికి తోడు అవి అమ్మవారి నోటితో చెప్పినవి. ఇంకా అమ్మవారి నోట్లోంచి వచ్చాయంటే అవి మంత్రాలే కదా. అందుకని వీలుంటే కనుక తమిళ భాషలోనే చదవండి. లేదండి అసలు మా వల్ల కావట్లేదు అంటే మీకు 2 టెక్నిక్లు చెప్తాను నేను. మొట్టమొదటిది ఏమిటంటే, ఇప్పుడు భాగవతం సంస్కృతంలో ఉన్నా సరే పోతన గారు లాంటి మహనీయులు తెలుగులోకి అనువదించినప్పుడు రుక్మిణి కళ్యాణం తెలుగులో చదివితే బోళ్ళంతమంది అమ్మాయిలకి వివాహమైంది. అలాగనే ఎవరైనా మహాత్ములు అనువదించింది ఉంటే కనుక అప్పుడు దానికి కొంత ఫలితం ఉంటుంది. చాలా మంది కవులు అనువదించారు, కానీ నాకు బెస్ట్ అనిపించింది లక్ష్మణ యతీంద్రుల వారు అనువదించింది. ఆయన మహనీయులు, ఆయన తెలుగులో అనువదించారు తిరుప్పావై పాశురాలు. చాలా అద్భుతంగా ఉంటాయి. గోదాదేవి మానసిక స్థాయి ఏది ఉంటుందో అందులోకి పరకాయ ప్రవేశం చేసి ఆయన రాశారు. నేను ఎన్నో ట్రాన్స్లేషన్స్ చదివాను, కానీ అన్నిటిలో చాలా దివ్యంగా శక్తిమంతంగా ఉన్నవి ఆయనవి. అందుకని ఆయన రాసిన పాశురాలు కూడా మా అడ్మిన్తో చెప్పి PDF ఇప్పిస్తా. అందుకని మీకు ఒకవేళ ఇంకా ద్రవిడ భాష రాలేదు అనుకుంటే కనుక అవి చూసి తెలుగులో చదువుకోండి. అవి కూడా చాలా మహత్తరమైనవి. లేకపోతే ఇంకొక టెక్నిక్ ఏమిటంటే కొంచెం ఆ తర్వాత తిరుప్పావై అయిపోయాక మళ్ళీ విశేష నైవేద్యం అని ఇంకోటి పెడతారు. అదేమిటంటే దధ్యోదనం, పులిహారో, లేకపోతే చక్కెర పొంగలో, లేకపోతే మన దగ్గర పళ్ళు ఉన్నాయనుకోండి, ఆ పళ్ళో తీసుకొచ్చి స్వామికి నివేదన చేస్తారనమాట. తర్వాత మళ్ళీ మంగళహారతి ఇచ్చి ఛత్రం, చామరం అన్నీ చూపించి ఆఖరికి తీర్థం తీసుకుంటారు. తీసుకుని ప్రసాదం తీసుకుంటే అక్కడికి ఆ రోజు పూజ పూర్తయిపోయినట్టు. బట్ ఈ పూజ అంతా సూర్యోదయానికి ముందే చేసేయాలి. అలాగే ప్రసాదం కొంచెం ఉంచి ఎవరో ఒకళ్ళకి పెట్టండి. అది ఒక నియమం అనమాట. ప్రసాదం ఎవరికైనా పెట్టాలి. అసలు మామూలుగా అయితే దానం చేయాలి. మనం అది చేయకపోయినా కనీసం ప్రసాదమైనా పెడదాం. ఆ విల్లిపుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు. ఆ భట్టనాథులే పెరియాళ్వార్. ఆ పెరియాళ్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారు ఆయన. ఇయో చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే. అందుకని పట్టుకెళ్లి కృష్ణుడు గుళ్ళో పెట్టేశారు. పెట్టేస్తే అశరీరవాణి పలికింది. పైగా అక్కడ ఉన్న భక్తులలో ఒకరి మీదకి ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు. నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ, కన్న తండ్రిలా నువ్వు పాలించన్నాడు.
సరే అని తీసుకొచ్చారు, భార్యకి ఇచ్చారు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది, మంచి యవ్వనంలో ప్రవేశించింది. నువ్వు పుష్పవాటికకి రాకు, యవ్వనంలో ఉన్నావు కదా, బయట తిరగకూడదు, నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టు, నేను పువ్వులు తెస్తానన్నారు. సరే, మీకు తెలిసి ఇంకా కథ. ఆయన పువ్వులు తెచ్చేవారు, ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని, ఒకసారి నూతులో చూసుకుని, ఓసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు. అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వు కొండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది. ఇటు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని? బహుశా ఇదంతా భట్టనాథుల యొక్క తపఫలితమై. ఆ ధనుర్మాసంలో చెయ్యాల్సినవేమిటి, చెయ్యకూడనివేమిటి, అవన్నీ వీడియోలో చెప్తాను. మొట్టమొదట చెయ్యాల్సినవేమిటి, కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది తెల్లారిగట్టే స్నానం చేయాలి. చేసి సూర్యోదయానికి ముందే పూజ చేసేసుకోవాలి ధనుర్మాసంలో, అది నియమం. అందుకని మీరు 4:30కో 5 గంటలకో పూజ మొదలు పెట్టారనుకోండి, మీకు సూర్యోదయానికి పూర్వం అయిపోతుంది. ఇంకా రెండో నియమం ఏమిటంటే, పూజ చేసేటప్పుడు తెల్లటి బట్టలు వేసుకోండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అలాగే ఊర్ధ్వ తిలకం పెట్టుకోండి, అంటే ఆ స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. మీరు వైష్ణవులు ఎవరినైనా చూస్తే కనుక మీకు కనిపిస్తుంది. అలా పూజ చేసేటప్పుడు ధరించండి. అలాగే పూజా మందిరంలో రంగనాథ స్వామి కానీ, విష్ణుమూర్తి కానీ, కృష్ణ పరమాత్మ కానీ ఏదో ఒక ఫోటో, అలాగే గోదాదేవి ఫోటో, ఆ 2 పెట్టండి. చిన్న చిన్న మూర్తులు ఉంటే కనుక మరీ మంచి, చక్కగా అభిషేకం అన్నీ చేసుకోవచ్చు. లేకపోతే కనీసం ఫోటోలైనా పెట్టండి. ఆ తర్వాత మూడో నియమం ఏమిటంటే, భోగ వస్తువులకి ఈ 30 రోజులు దూరంగా ఉండండి. ఇది ధనుర్మాస వ్రతం అనేది ఒక తపస్సు లాంటిది. అంటే పెళ్లి కాని ఆడపిల్ల చేస్తే పెళ్లి కావాలి అని తపస్సు చేసినట్టు, పరమాత్మ కోసం చేస్తే ఆయన పొందాలని చేసినట్టు. దాంతో ఆ తపస్సులో ఇంక భోగాలకి వాటికి చోట్లేదు. కిట్టి పార్టీలు కానీ, లేకపోతే బయటికి సినిమాలు, షికార్లు, వీటన్నిటికీ 4 రోజులు దూరంగా ఉండండి. ఇంకా 4వ నియమం ఏమిటి అంటే, ప్రతిరోజు పూజ అయిపోయాక ఏం చేయాలి? ఏముందండి, టీవీ పెట్టి చూడాలి, లేకపోతే న్యూస్ పేపర్ కాదు, ఆళ్వార్ల చరిత్రలు వినండి. భక్తుల చరిత్రలు వింటే కనుక కరడుగట్టుకుపోయిన మనస్సు కూడా కరిగిపోతుంది వెన్నముద్దలాగా. రూపావైని ఈ 30 పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి. అందుకని అర్థం కాకుండా చదివినా, లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసినా, లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా, విన్నా, చెప్పినా, ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో, ఎటువంటి ఫలితాన్ని పొందింది? శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది. గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు? పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు. అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు.